ప్రయోగించడం వల్ల కులగజ్జి ప్రేరేపించినట్టు అవదా? కులగజ్జి మూలంగానే సామాజిక న్యాయం కోసం పోరాటం వచ్చింది. ఎందుకంటే నువ్వు ఉన్నది నలుగురు, కానీ 40 మంది మీద పెత్తనం నేనే చేస్తానంటే వాళ్ళేం పాపం చేశారు? నువ్వేమే సంపాదించుకున్నావు అంటే నువ్వేమన్నా పుట్టుకతో దైవాంశ సంభూతుడివి, వాళ్ళందరూ ఏదో బానిసలు అన్నటువంటి ధోరణి ఎందుకు? అసలు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఓట్లు ఏంటి వేసేది? అన్ని కులాలు ఓట్లు వేయాల్సిందేగా, అన్ని మతాలు ఓట్లు వేయాల్సిందే కదా. మెజారిటీ ఓట్లు ఎవడికి పడితే ఆ నాయకుడు అవుతున్నాడు కదా. అట్లాంటప్పుడు ఆ మెజారిటీ ఓట్లు అన్నటువంటిది నీకు ప్రజాస్వామ్యం అయినప్పుడు మెజారిటీ ఓటర్లు అయినటువంటి వాడికి రాజ్యాధికారం నేను ఇవ్వనంటే, వాళ్ళు ప్రజాప్రతినిధులుగా పనికిరారంటే, అదేమంటే నా దగ్గర బుర్ర ఉందంటే వాళ్ళకేం తక్కువ ఉంది? రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ తక్కువడా? లేకపోతే ఈ దేశానికి సంబంధించిన కీలకమైనటువంటి నిర్ణయాలని తయారు చేసినటువంటి జ్యోతిరావు పూలే తక్కువ అయినడా? ఎవరికి వాళ్లే తోపులు. అధికారం అవకాశం రావాలా, అవకాశాన్ని అందిపుచ్చుకోవడం అనేటువంటిది ముఖ్యం. ఈ అందిపుచ్చుకునేటువంటి క్రమంలో వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఇదివరకటి రోజుల్లో అది వైఫల్యమైంది. ఎందుకని? ఆయా వర్గాలకు సంబంధించిన వాళ్ళకి అంత డబ్బులు ఇచ్చి కూర్చోబెడదాంలే అనే మెంటాలిటీతో నడిచింది సుదీర్ఘకాలం పాటు. రెండోది ఏమైపోయిందంటే డబ్బులు పడేస్తున్నాం, ఓట్లేసి గెలుస్తున్నాం అనేటువంటి ఒక పొగరొచ్చింది ఈ అగ్రకుల అగ్రవర్ణాల మెంటాలిటీలో.